హలో హాయ్ ఫ్రెండ్స్, మిత్రులకు శ్రేయోభిలాషులకు నమస్తే. ఉజ్వలా శక్తి ఫౌండేషన్ నుంచి వివేకానంద గారు చెప్పిన కొటేషన్స్, సూక్తులు ఇప్పుడు మనము అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 10 వరకు తెలుసుకుందాం. October 1st. This world is not for cowards. Do not try to fly. Look not for success or failure. Join yourself to the perfectly unselfish will and work on. Know that the mind which is born to succeed joins itself to a determined will and perseveres. ఈ ప్రపంచం పిరికి పందల కోసం కాదు. పారిపోవడానికి ప్రయత్నించకు. జయాపజయాలను లక్ష్యపెట్టకు. నిర్దిష్టమైన నిస్వార్థ సంకల్పంతో నిన్ను నీవు ఆయత్తపరుచుకుని పనిచెయ్యి. విజయాన్ని సాధించటానికే జన్మించిన మనస్సు అచంచలమైన దృఢ సంకల్పంతో కూడి పట్టుదలతో సాధన చేస్తుందని తెలుసుకో. October 2nd. Each thought is a little hammer. Blow on the lump of iron which our bodies are manufacturing out of it. What we want it to be, we are what our thoughts have made us. So, take care of what you think. మనం చేసే ప్రతి ఆలోచన మన శరీరాలు అనే ఇనుప ముద్దలపై పడే చిన్న సుత్తిదెబ్బల లాంటివి. దాని నుండి మనం ఏమి కావాలని అనుకుంటున్నామో అలా రూపొందుతాం. మన ఆలోచనలు ఎలా తయారు చేస్తే అలా అయ్యాం మనం. అందువల్ల మీరేం ఆలోచిస్తున్నారు అనే దాని పట్ల జాగ్రత్త వహించండి. October 3rd. Through practice comes yoga. Through yoga comes knowledge. Through knowledge love. And through love bliss. అభ్యాసంతో యోగం సిద్ధిస్తుంది. సిద్ధితో జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం నుండి ప్రేమ మరియు ప్రేమ వల్ల పరమానందం లభిస్తాయి. October 4th. Him I call a Mahatma, great soul, whose heart bleeds for the poor, otherwise he is Duratman, weak soul. పేదలకై పరితపించి ఎవడి హృదయము ద్రవిస్తుందో అతన్ని మహాత్ముడు అంటారు. కానీ అలా కానివాణ్ణి దుర్మార్గుడు అంటాను. October 5th. Through concentration of mind, everything can be accomplished. Even mountains can be crushed to atoms. Concentration is the means through which we can gain anything and everything, mental, moral or spiritual. చిత్తైకాగ్రత ద్వారా సమస్తము సాధించవచ్చు. పర్వతాలను కూడా పరమాణువులుగా పొడి చేయవచ్చు. మానసికంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా ఏమైనా చేయటానికి, ఏదైనా పొందటానికి ఏకాగ్రతే మార్గం. October 6th. In helping the world, we really help ourselves. ఇతరులకు మేలు చేయడము నిజానికి మనకు మనం మేలు చేసుకోవడమే. October 7th. Mercy is heaven itself. To be good, we have all to be merciful. కారుణ్యం ఉండటం అత్యంత శుభలక్షణం. మంచివారుగా ఉండాలంటే మనమంతా కరుణ కలిగి ఉండాలి. October 8th. No man should be judged by his defects. The great virtues a man has are his, especially his errors, are the common weaknesses of humanity and should never be counted in estimating his character. లోపాల ఆధారంగా ఎవరిని అంచనా వేయకూడదు. ఓ వ్యక్తికి గల గొప్ప సుగుణాలు అతనికి మాత్రమే ప్రత్యేకం. అతనికున్న దోషాలు సర్వసామాన్యమైన మానవ బలహీనతలు. అతడి వ్యక్తిత్వం నిర్ధారణలో వాటిని పరిగణించనే కూడదు. October 9th. Upon ages of struggle a character is built. Be not discouraged. One word of truth can never be lost. For ages it may be hidden under rubbish.
but it will show itself sooner or later. Truth is irresistible, virtue is irresistible, purity is irresistible. యుగాల తరబడి చేసే ప్రయత్నము అనే పునాదిపై వ్యక్తిశీలము నిర్మితమవుతుంది. నిరుత్సాహపడకండి. సత్యమైన ఒక మాటైనా వృధా పోదు. ఏళ్ల తరబడి చెత్తలో అది దాగి ఉండవచ్చు, కానీ శీఘ్రంగానే లేక ఆలస్యంగానో అది వెలుగు చూసే తీరుతుంది. సత్యం నాశరహితమైనది, పవిత్రత నాశరహితమైనది. October 10th. It is meditation that brings us nearer to truth than anything else. పరమార్థాన్ని కరతలామకం చేసుకోవాలంటే ధ్యానయోగమే ఉత్తమం. ఓకే ఫ్రెండ్స్, మరికొన్ని సూక్తులతో మళ్ళీ కలుద్దాం. జై వివేకానంద్.